నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. సో మనకు హైదరాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసిన 9th జూలై ఈవినింగ్ అప్డేట్స్ ఏమున్నాయి ఏం కథ మొత్తం అయితే మనం ఇప్పుడు పాయింట్ టు పాయింట్ డీటెయిల్గా అయితే చూద్దాం. మీరు అండ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మిస్టర్ గౌడ్సప్ ఛానల్ అని నాకు పర్సనల్ బ్లాగింగ్ ఛానల్ ఉంది. సో దాంట్లో నాకు సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. ఒకసారి ఆ ఛానల్ విజిట్ చేసి చూడండి. యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టా ఐడి కూడా ఉంది. సో నచ్చితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టా ఐడి కూడా ఫాలో చేయండి. అండ్ పొద్దున మన వెల్లర్స్ నాగబాబు అనే టీం అయితే మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది స్టార్ట్ చేసిరు కదా. సో ఆ పని ఎంతవరకు వచ్చింది అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. మరి సో మన కార్పెంటర్స్ పొద్దున 4th ఫ్లోర్ వర్క్ అనేది స్టార్ట్ చేసి ఉండే, మరి ఆ పని కూడా ఇప్పుడు ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. మరి అండ్ ఇప్పుడు మొత్తం మనం పోయి పాయింట్ టు పాయింట్ వర్క్స్ అని చూద్దాం. మరి వీడియో లాస్ట్ వరకు చూడరు, అస్సలు ఏమాత్రం స్కిప్ చేయకండి. చలో చూద్దాం పని. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. 9th జూలై ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. అండ్ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మన వెల్డర్స్ మన కార్పెంటర్స్ ఏమేమి పని చేస్తారు అనేది మొత్తం ఇప్పుడు మనము కవర్ చేద్దాం. మరి సో టైం ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ 6:30 అయితే అవుతుంది. అండ్ మన వెల్డింగ్ టీం అనేది సో మన స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది కట్ చేసుకుంటున్నారు. సో మొత్తం చిన్న చిన్నగా వాళ్ళకు తగినట్టు సైజెస్ అయితే కట్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనకు స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ వరకు ఎంతవరకు వచ్చింది అనేది చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ మెజర్మెంట్స్ అనేది చేసుకుంటున్నారు అన్న వాళ్ళు. సో రౌండ్గా కట్ చేసుకుంటున్నారు కదా. సో ఈ రౌండ్గా అనేది మన స్వామివారికి కాళ్ళకు ఏమంటారు రౌండ్గా వస్తాయి కదా, ఇట్లా రింగుల్ టైపు. సో ఇట్లా మన కాలు అనేది మన రియల్ కాలు ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే సెట్ చేశారంట. మన గణేశం కాళ్ళు లావు ఉంటుంది కాబట్టి సో ఇట్లా సైజ్ తగ్గట్టు వాళ్ళు దాంట్లో బెండ్ చేస్తూ ఉన్నారు ఆ సీక్ని రౌండ్గా. ఇక్కడ మస్తు వేసి పెట్టుకున్నారు. ఇక చాలా సీకులు ఉన్నాయి ఇట్లా మొత్తం. అంటే కింది నుంచి పై నుంచి కొంచెం లావుగా సన్నగా ఉంటుంది కదా. సో తొడల భాగం దగ్గర లావుగా ఉంటుంది, కిందికి వచ్చిన కొద్దిగా సైజ్ తగ్గుతుంటుంది కదా. సో అట్లా ఇక్కడ పెద్ద ఉంది. ఒకసారి మీకు వైడ్లో పెట్టుతా చూడండి. ఇక్కడ ఈ రింగు చూసుకుంటే చిన్న సైజు ఉంది, ఇక్కడ ఈ రింగు చూసుకుంటే పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం అన్నీ పెద్దగా ఉన్నాయి, సైజు తగ్గట్టు చిన్నగా పెద్దగా రింగులు అయితే తయారు చేసారు. అండ్ పొద్దుగాల మన స్వామివారికి సంబంధించిన బాడీ అనేది ఇక్కడ హ్యాంగ్ చేసి చూడండి, ఇక్కడ కట్టేసారు మొత్తం. ఇక్కడ సైడ్కి అయితే కట్టేసుకున్నారు. సో తిందుంటే వర్క్ చేయడానికి డిస్టర్బెన్స్ అవుతుందని సో పైన అయితే కట్టేసుకున్నారు. అండ్ ఇక్కడ చేతులు రెడీ చేస్తారు మన గణేష్ని చూడండి. ఇక సో ఇక్కడ చేతులు అనేది రెడీ అవుతున్నాయి. అండ్ ఇక్కడ మనకు పొద్దున్న కాళ్ళు చేసారు కదా. సో ఆ కాళ్ళు అయితే ఇక్కడ పెట్టేసుకున్నారు. ఇక చూడండి. సో మొత్తం రెడీ అయిపోయినాయి 2 కాళ్ళు ఈడైతే పెట్టారు మన గణేశుడి గుడి లోపల. సో ఇక్కడ పెట్టారు చూడండి. మస్తు పెద్దగా ఉన్నాయి కాళ్ళు, ఆ చివర నుంచి ఈ చివర వరకు ఉన్నాయి చూడండి. చాలా పెద్దగా ఉన్నాయి కాళ్ళు అయితే. సో మన వెల్లర్స్ నాగబాబు అనే టీం అయితే ఇంకా ఈ పని అయితే చేస్తున్నారు. ఇంకా మన కార్పెంటర్స్ పని ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇంకా కట్టెలు అనేది పైన షిఫ్ట్ చేస్తూనే ఉన్నారు మనలో చూడండి. కట్టెలు ఇంకా మీకు పోతూనే ఉన్నాయి, ఇప్పుడే కట్టె తీసుకున్నారు. సో మనకు ఈ అన్న అయితే ఇక్కడ నుంచి పైనకి అందిస్తుండే ఈ తాడు ఉంది కదా, ఈ తాడుకైతే ఇక్కడ ఈ అన్న కడతాడు. సో వాళ్ళు పైనుంచి గుంజుకుంటారు. ఇక్కడ గుంజుకున్నారు చూడండి ఇక పైన. అండ్ ముంగడికి చూద్దాం. సో మన కార్పెంటర్స్ ఏమేమి చేసారు ఏందనేది. సో ఈవినింగ్ అయితే చాలు గణేశుని దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది చూడండి. ఇక అందరూ అయితే వచ్చి గణేశుని చూస్తూ ఉన్నారు. ఇక అండ్ ఇక్కడ వాచ్మెన్ కూడా పెట్టారు. సో ఎప్పటికప్పటికి ట్రాఫిక్ అనేది క్లియర్ చేస్తూ ఉంటాడు అన్న. సో ఇది మన గణేశుని దగ్గర ఫ్రంట్ వ్యూ. 4th ఫ్లోర్ పైన మనకు 4th పోల్ ఉంది కదా. సో 4th ఫ్లోర్కి సంబంధించిన సైడ్ కట్టెలు అయితే కొట్టేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కూడా కొట్టేసి చూసుకోవచ్చు. సో మనకు ఆల్మోస్ట్ షెడ్ పై వరకు వెళ్ళింది, 72 ఫీట్ల వరకు అయితే వెళ్ళింది. సో మళ్ళీ ఇంకా 10 ఫీట్ ఆర్ 5 ఫీట్ ఎక్స్టెండ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం కంప్లీట్గా అయితే సైడ్ కట్టెలు అయితే కొట్టేసారు. సో ఇంకొక 10-15 రోజులలో మనకు షెడ్ అనేది రెడీ అయిపోతుంది. సో పైన స్వామివారికి సంబంధించిన ఆ సీలింగ్ కొడతారు, దానిపైన రేకులు కూడా కప్పేస్తారు. అండ్ ఈరోజు చిన్న అప్డేటే, పెద్దగా అప్డేట్స్ అయితే ఏం లేవు మనకు. సో మన కార్పెంటర్స్ అయితే ఇదే పని చేస్తారు, షెడ్కి సంబంధించిన పని. అండ్ మనకు వెల్డర్స్ వచ్చేసి మన గణేశునికి సంబంధించిన బాడీ పార్ట్స్ అనేది కట్ చేసుకుంటూ చేస్తారు. అండ్ ఇక్కడ మన స్వామివారి స్టేజ్ ఉంది కదా. సో స్టేజ్కి అయితే మొత్తం ఇక కొట్టేస్తున్నారు చూడండి. ఇక మొత్తం అల్లేస్తున్నారు సన్న సీకులు. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇట్లా కనబడుతుంది చూడండి. దీనిపైన సన్న జాలి వస్తుంది. సో జాలి మీద మళ్ళీ మట్టి పెట్టి సాఫ్ట్గా వేస్తారు ఇక. సో ఇక్కడే మనకి ఇక్కడ ఒక విగ్రహం వస్తుంది
అండ్ అక్కడ ఒక విగ్రహం వస్తుంది, మధ్యలో మన గణేశుడు వస్తాడు. సో చూడాలి ఈసారి ఇక్కడ ఏం విగ్రహం వస్తుందో అండ్ అక్కడే విగ్రహం వస్తాడు. అండ్ మన గణేశుడు ఏ రూపంలో దర్శనం ఇవ్వబోతున్నాడో చూడాలి ఇక. అండ్ సందీప్ అంకుల్ చెప్తానుండే రేపు మార్నింగ్ చెప్తాన్నాడు ఏ రోజు పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు ఏందనేది. సో కుదిరితే రేపు మార్నింగ్ అప్డేట్లో కానీ రేపు ఈవినింగ్ అప్డేట్లో కానీ నేను మ్యాక్సిమం మీకు పోస్టర్ గురించి అప్డేట్ అయితే ఇస్తా. సో మొత్తం ఇగో ఇట్లయితే కొట్టేసారు చూస్తున్నారు కదా, మొత్తం ఐరనే. సో ఇక్కడ ఇంకొన్ని రోజులు అయితే మనం ఇక్కడ రాలేము. సో నేను రోజు చెప్తూనే ఉంటా. సో ఇక బ్యాక్ సైడ్ మొత్తం ఐరన్ అయితే నిండిపోతుంది, మనకు ఇక్కడ రాలేము అని చెప్తూనే ఉంటా. బట్ ఇక చూడండి నేను అన్నట్టే ఇక్కడ రావడానికి ఛాన్స్ లేదు. సో మొత్తం మిషనరీ ఉన్నది, ఐరన్ ఉన్నది. ఇంకా కమిటీ వాళ్ళు కూడా మనం ఇక్కడ వరకు అయితే రానియరు, ఎందుకంటే ఇక పైన వర్క్ నడుస్తుంటుంది. సో సేఫ్టీ అంటే ఏమంటారు మీదకి ఏమైనా పడ్డా కానీ ఏమైనా ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఒక ఉద్దేశంతో మనకి ఇక్కడ వరకు కూడా రానియరు. మేబీ ఇది లాస్ట్ అనుకుంటా నేను ఇక్కడికి రావడం. మనకు ఇక్కడ వర్క్ నడుస్తుంది చూడండి, మన గణేశుడు చేతులు. సో చేతులు అయితే రెడీ చేస్తాం. సో టీమ్ డిస్కషన్ వెల్డర్స్. అండ్ ఇక్కడ మెజర్మెంట్స్ రాసుకున్నారు చూడండి. సో మెజర్మెంట్స్ అనేది ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటారు. సో అన్న నోట్ చేస్తున్నాడు మెజర్మెంట్స్. సో ఇది మన గణేశుడి బాడీ పార్ట్ అనేది ఇక్కడ హ్యాంగ్ చేసారు. సో ఈ రింగులు ఉన్నాయి కదా, రింగులు బెండ్ కాకుండా బెండింగ్ పెడుతుడు అయితే గుంజి కడుతున్నారు. సో ఇది సో ఈవినింగ్ అప్డేట్, చిన్న అప్డేటే. సో మన గణేశుడి చేతులకైతే వెల్డింగ్ అయితే చేస్తున్నాడు అన్నయ్య. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు ఈవినింగ్ మన హైదరాబాద్ బాడా గణేష్ దగ్గర అప్డేట్స్ అయితే నేను మొత్తం అన్నీ కవర్ చేసిన. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. సో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్, నమస్తే.